మార్నింగ్ అండి. సో విగ్రహ రాజకీయం మొదటిసారి అనుకుంటా తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ప్రధానమైనటువంటి నాయకుల మధ్య ఒకరు పెట్టారు, ఇంకొకరు మళ్ళీ తీసేస్తామంటారు. అదే ఒక చిన్న ఇది కరెంట్ పోయింది ఇక్కడ, ఇది మళ్ళీ హాట్ స్పాట్ తో మళ్ళీ వస్తాను ఒకవేళ కరెక్ట్ పోతే. పర్లేదు, కంటిన్యూ చేయండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరన్న ఇంట్రొడక్షన్ లో దిలీప్ గారు పాయింట్అవుట్ చేసిన ఇంట్రొడక్షన్ లో పార్టీ అవుతున్నా ఏంటంటే సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదనేది కొంత వాస్తవం ఉంది దానిలో, కానీ పూర్తిగా అది కాదు వాస్తవం. ఎందుకంటే సోనియా గాంధీ వల్లే తెలంగాణ వస్తే డిసెంబర్ 9వ తారీఖు ప్రకటన తర్వాత మళ్ళీ అంతకాలం ఎందుకు ఆగింది? తెలంగాణ ప్రకటన డిసెంబర్ 9 తర్వాత ప్రకటన తర్వాత కేసీఆర్ దీక్ష అప్పుడు ప్రకటన వచ్చింది, తర్వాత చాలా కాలం ఆగిపోయింది. ఎందుకు ఆగింది? లాబీలు నడిచినాయి, దానికి ఆమె తలవకాల్సి వచ్చింది కొంతకాలం పాటు. అందుకనే ముఖ్యంగా ప్రధానంగా ఏంది ఏంటంటే ఈ మొత్తం కాలంలో తెలంగాణ పోరాటం లేకుండా ఉద్యమం లేకుండా తెలంగాణ అనేది అస్సలు లేదు. ఉద్యమం లేకుండా ఉత్తి పుణ్యానికే సోనియా గాంధీ అనుకొని ఇచ్చింది కాదు. ఉద్యమం తాలూకు ఒత్తిడి అనేది ప్రధానంగా రాజకీయ పక్షాలన్నిటి మీద పనిచేసింది. తెలంగాణలో అస్తిత్వం మనుగడ ఉండాలంటే ప్రత్యేక తెలంగాణని ఆమోదించాల్సిందనే దాని మీద మిగతా రాజకీయ పక్షాలని తలగాల్సి వచ్చింది. అంతేగాని సోనియా గాంధీ అనుకుంటే ఇచ్చేటట్లయితే మరి ఆ 2000 మంది పిల్లలు చనిపోక ముందు అమరవీరుల ఒక ముందు ఇచ్చుంటే బాగుండేది కదా. కేవలం ఒకళ్ళ దయాదాక్షిణ్యాల మీద వచ్చింది కాదు తెలంగాణ, ఓ పోరాటం నుంచి వచ్చింది తెలంగాణ. ఉద్యమం ఉగ్ర రూపం దాల్చింది, ఎంతో మంది బలిదానాలు చేసుకుంటా ఉన్నారు, అస్తవ్యస్తం అయిపోతా ఉంది రాష్ట్రం అంతా. ఆ క్రమంలో వారు ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, తప్పదు. ఇక తప్పని స్థితి వచ్చింది అందరికీ. ఆ తప్పని స్థితి పార్లమెంటరీ పద్ధతిలో కల్పించగలగటం జరిగింది. అది హింస లేకుండా జరిగింది అనేది ఒకటి దానిలో ప్లస్ పాయింట్. రెండోది ఏంటంటే రాజీవ్ గాంధీ మీద ఎవరు కించపరచట్లేదండి. ఇప్పుడు రాజీవ్ గాంధీని అనవసరంగా వివాదంలోకి లాగింది రేవంత్ రెడ్డి. ఇక్కడ అవునా, రాజీవ్ గాంధీని వివాదంలోకి తెచ్చి ఆ విగ్రహం పెడతానంటం ద్వారా వివాదంలోకి లాగింది రేవంత్ రెడ్డి. ఇర్రెలవెంట్ గా అసలు రాహుల్ గాంధీకి ఏం సంబంధం ఇక్కడ తెలంగాణ విషయంలో? రాహుల్ గాంధీ పట్ల అందరికీ గౌరవం ఉంది, దేశం కోసం ఆయన త్యాగం చేశాడు కాదని ఎవరు అందరు. దాని పట్ల నిస్సందేహంగా నాకు కూడా గౌరవం ఉంది, అందరికీ గౌరవం ఉంది. ఇందిరాగాంధీ పట్ల గౌరవం ఉంది, సోనియా గాంధీ పట్ల కూడా గౌరవం ఉంది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు రాజీవ్ గాంధీకి ఇక్కడ సంబంధం ఏంటి? సంబంధం లేని వ్యవహారాన్ని తెచ్చిపెట్టి గౌరవాల ప్రశ్న తెస్తే ఆ ప్రశ్నలోకి లాగి రాజీవ్ గాంధీని తిట్టిస్తుంది ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టిస్తున్నాడు, రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఒకవేళ పెడితే ఇందిరాగాంధీ గారు కాదు పెడతానంటం ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టిందని రాజీవ్ గాంధీ విగ్రహం సమస్య అయింది. అక్కడ పెడతాననే విషయం అసలు అప్రస్తుతమైనటువంటి విషయాన్ని తెచ్చి రాజీవ్ గాంధీ గురించి చర్చ పెట్టిందే రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డికి ఎవరు అడిగారు రాజీవ్ గాంధీ విగ్రహం? ఎందుకు ఆయనకి ఏం అవసరం సార్? అవసరమే ఉంది, తగదా పెట్టుకోవాలి. కేసీఆర్ గుర్తులన్నీ చెరిపేస్తానన్నాడు కదా. కేసీఆర్ గుర్తులన్నీ చెరిపేస్తాను, కేసీఆర్ ఏం చేస్తే దానికి ఆపోజిట్ చేస్తాను, ఎడ్డం అంటే తెడ్డం అనే మాట ఉంది కదా. ఇట్లాగే చేస్తున్నాడు అన్ని. సో తన మార్కు వేసుకోవాలనే ఏ మార్క్ వేసుకుంటాడో తెలియదు. సోనియా గాంధీ దగ్గర మార్కులు కొట్టేస్తాడో కూడా నాకు తెలియదు. సోనియా గాంధీ దగ్గర మార్కులు వస్తాయని అనుకుంటున్నాడేమో ఆయన. ఏమన్నా అంత నేరో మైండెడ్ ఎవరు లేరు ఇక్కడ. దానికని ఏంటంటే ఆ విగ్రహం ఆవిష్కరణకి ఎవరు వస్తున్నారు చూడండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, నేనేమి కేసీఆర్ తరఫున ఒకళ్ళ తప్పు, కేసీఆర్ లో లోపాలు ఉండొచ్చు 1,00,000. కానీ ఇక్కడ జరుగుతున్న దానిలో రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజల్లో ఆల్రెడీ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ తల్లి ఒక మన జయశంకర్ గారి కంటే, ఒక కేసీఆర్ కంటే, ఇందాక ప్రస్తావించిన పివి నరసింహరావు గారి కంటే, అలాగే రాజీవ్ గాంధీ కంటే, వీళ్ళందరికంటే తెలంగాణ తల్లి అనేది ప్రధానమైనటువంటి ఇతివృత్తం. ఇక్కడ తెలంగాణ తల్లి, తెలంగాణ లేకుండా వీళ్ళందరి పాత్ర ఇక్కడ ఎందుకు చర్చిస్తాం? అవును, తెలంగాణ అస్తిత్వం ఉంది కాబట్టి తెలంగాణ తల్లి అనే ఒక అమూర్త భావన, దాని పట్ల ఉన్న గౌరవం కొద్దీ తెలంగాణ తల్లిని పెట్టుకుంటున్నాం. ఆ తెలంగాణ తల్లి అనే ప్రస్తావన వచ్చిన తర్వాతే మిగతా వాళ్ళు ఎవరైనా తెలంగాణకి సంబంధించి ఎవరి ప్రస్తావన అయినా వస్తుంది, అంతే కదా. మరి అందుకని ఏంటంటే తెలంగాణ తల్లి భావన కంటే మించింది ఏదో ఉందని జయశంకర్ కూడా కాదు ఆ మాటకు వస్తే. జయశంకర్ కూడా తెలంగాణ తల్లి విముక్తి కోసమో లేకపోతే తెలంగాణ తల్లి ప్రత్యేక హోదా, ప్రత్యేక రాష్ట్రం కావటం కోసం పోరాడిన వ్యక్తి. దానిలో నిస్సందేహంగా చాలా గొప్పవాడు, ఉన్న వాళ్ళలో చాలా గొప్పవాడు. కానీ ఏంటంటే దీన్ని తెలంగాణ తల్లి విగ్రహం కంటే ఏదో ఇంపార్టెంట్ అని చెప్పుకోవటం అనేది పూర్తిగా రేవంత్ రెడ్డి పరాజయం. బహుశా ఢిల్లీలో సోనియా గాంధీని ఆయన ప్లీజ్ చేయడానికి చేస్తున్నాడు, కానీ గల్లీలో ఉన్నటువంటి జనాన్ని ఆయన అవమానిస్తున్నాడు, వాళ్ళ ఆగ్రహానికి గురవుతున్నాడు. చర్చ మొత్తం ఎక్కడికి దారితీస్తుందంటే ఆఖరికి రేవంత్ రెడ్డి ప్రజల్లో పాల్చబట్టానికి మాత్రమే, తెలంగాణ ప్రజల్లో పాల్చబట్టానికే దారితీస్తుంది ఖచ్చితంగా. అనవసరమైనటువంటి వివాదాలను సృష్టిస్తున్నాడు అంటారా? అంతే మరి. ఆయన బ్లైండ్ గా కేసీఆర్ మీద కోపంతో తనకి తనే సమస్యలు తెచ్చుకుంటున్నాడు. ఎవరికి సమస్యలు తేవట్లే, ఆయన తనకి తనే తెచ్చుకుంటున్నాడు. కేసీఆర్ మీద కోపంతో ఆల్రెడీ పథకాలు సరిగ్గా అమలు జరగటం లేదు,
ఆ ఆఖరికి పెన్షన్లు కూడా సరిగ్గా రావటం లేదనే ఫీలింగ్ జనాల్లో ఉంది. దానికి తోడు అదనంగా ఈ కూడా పెట్టుకొని ఆయన ఇప్పటికే జనాల్లో పాల్పడ్డాడు. నేను కూడా బయట తిరుగుతున్నా కదా తెలంగాణలో, అక్కడ మీటింగ్లకు పోయినప్పుడు కూడా బయట కలిసిన జనాలు కూడా మాట్లాడుతూ చాలా ఆగ్రహంగా ఉన్నారు పరిపాలన పట్ల. దానికి ఆయన అదనంగా జోడించుకొని ఇంకా సమస్యలు తెచ్చుకుంటున్నాడు అన్నది నిజం. ఇది మాత్రం నిజం. సో ఇప్పుడు వీరు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇప్పుడు తప్పదు ఆయన. మరి ఇప్పుడు అంత దుందుడుగా చర్య తీసుకున్న తర్వాత సగౌరవంగా అని కూడా చెబుతున్నారు కదా. అదేం పీకవతల కాలం హుస్సేన్ సాగర్ లో బారేస్తామని ఎవరు అంటలేదుగా. సగౌరవంగా తొలగిస్తా ఉంటున్నారు, దాన్ని గౌరవంగానే తొలగిస్తా ఉంటారు. ఒక చెట్టును కొట్టేస్తాం సార్, చెట్లు కొట్టేటప్పుడు ఏం చేస్తున్నాం, దాన్ని చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకో చోట పెడతాం. చెట్టు పట్ల ఉన్న గౌరవంతో, చెట్టు మానవ జీవితానికి మనుగడకు అవసరం అనే గౌరవంతో ఒక చెట్టును ఒక చోట పెద్ద వృక్షాన్ని ఒక చోట తీస్తే దాని వేళ్లతో సహా తీసుకెళ్లి ఇంకో చోట జాగ్రత్తగా పదిలంగా పెడతాం. అలాగే అదే గౌరవంతో రాజీవ్ గాంధీ పట్ల అందరికీ గౌరవం ఉంది. అదే గౌరవం అంటే తెలంగాణ పట్ల తల్లి పట్ల, తెలంగాణ పట్ల జనాలకి ప్రేమ ఉంది. తెలంగాణ తల్లి పట్ల జనాలకు కూడా చాలా అభిమానం ఉంది. ఇంతకంటే అందరి పట్ల, అందరి మనుషులు అందరి పట్ల అభిమానం కంటే తెలంగాణ తల్లి, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ అమూర్త భావన పట్ల తెలంగాణలో అందరికీ ఎక్కువ గౌరవం ఉంటుంది మిగతా అన్నిటికంటే కూడా. కాబట్టి ఏంటంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సగౌరవంగానే అక్కడి నుంచి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెడతాం, అక్కడ కాకుండా అనేదే ప్రస్తావన. అంతేగాని రాజీవ్ గాంధీని అవమానించాలి, తీసేస్తామంటే ఏదో పగలగొట్టినట్లు అనుకుంటే పొరపాటు. అంటే రెండు మాట్లాడినారు కదా సార్, గాంధీ భవన్ పంపిస్తా లేకపోతే జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి ఆయన అన్నాళ్ళండి. నేను ఆయన మాటలే నేను చెప్పాలని లేదు కదా. కేటీఆర్ కి నేనేమి ఎక్స్టెండెడ్ ఏజెన్సీ కాదు కదా. నా ఉద్దేశంలో నాకు అర్థమైంది నేను చెబుతున్నాను. ఆయన అన్నాడే అది అనవసరమైనటువంటి వాదన. కేటీఆర్ మాట్లాడేది కూడా గాంధీ భవన్ కి ఎందుకు పంపాలి, ఇక్కడ చాలా చోట్ల ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి, ట్యాంక్ బండి మీద పెట్టొచ్చు, పెట్టుకోవచ్చు కావాలంటే. అలాంటి గౌరవం ఉండేదేమో. దివంగత తొందరపడుతున్నాడని అనుకుంటున్నాను నేను. ఆయన చాలా విషయాలు అట్లాంటివి ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇంటికి పంపుతారని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి ఇంటికి పంపాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో పారాచూట్ అని కాంగ్రెస్ లో వాళ్ళకే చాలా ఫీలింగ్ ఉంది. మరి రేవంత్ రెడ్డి ఇంటికి ఎందుకు పంపాలి? ఇవన్నీ కాదు, అవన్నీ అనవసరమైన వాదనలు. ఒకటే, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి తెలంగాణ తల్లి మాత్రమే సెక్రటేరియట్ ముందు ఉండటం సరైందని నా ఉద్దేశం వ్యక్తిగతంగా. ఎక్కడికి పంపుతారు ఏంటనేది ఎవరి వాదనలు వాళ్ళకు ఉంటాయి. నేనైతే అనుకుంటున్నాను చాలా కోడళ్ళు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో, కీలక కోడళ్ళు. లేకపోతే మీరు అన్నట్లు ట్యాంక్ బండ్ ఉంది. ఏదైనా కానివ్వండి, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ. తర్వాత అది ఇంకో చర్చ. ఏమంటారు దిలీప్ గారు? అనవసరమైనటువంటి వివాదంలోకి రాజీవ్